పైకే కూటమి, లోన కొట్లాట, సైకిల్ గ్లాస్ మధ్య యుద్ధం, రాళ్లు కర్రలతో కొట్టుకున్న టీడీపీ జనసేన కార్యకర్తలు. బంధం బీటలు వారుతోందనడానికి మరో నిదర్శనం. క్షేత్రస్థాయిలో రగిలిపోతున్న ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు, తలలు పగిలేలా కొట్టుకున్నారు. కూటమిలోని టీడీపీ జనసేన కార్యకర్తలు నడి రోడ్డు మీద పడి తన్నులాడుకున్నారు. అటు తిప్పి ఇటు తిప్పి అవే పార్టీలకు అధికారం అప్పగిస్తే అధికార యావలో పడి ఇలాగే కొట్టుకుంటుంటారు అని ముందు నుంచి చెబుతోంది బీసీవై పార్టీ. అందుకే తెలుగు నేలపై సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కావాలి, అది బీసీవై పార్టీనే అవుతుంది. ఇక విషయానికొస్తే అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెదమదినలో టీడీపీ జనసేన వర్గాల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్త పెద్ద గొడవగా మారింది. ఒక్కసారిగా ఘర్షణ పెరిగి తలలు పగలగొట్టుకునేదాకా వచ్చింది. రెండు పార్టీల వాళ్లు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల కార్యకర్తలకు గాయాలయ్యాయి. నిజానికి దీన్నొక చిన్న ఇన్సిడెంట్ గా చూడడానికి వీల్లేదు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య ఎంత గ్యాప్ ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. పవన్ కళ్యాణ్ తో రిబ్బన్ కటింగ్లు, ప్రారంభోత్సవాలు చేయించి జనసేనానిని ఒక మూల కూర్చోబెడుతున్నారన్న విమర్శ ఉంది. ఒక పవన్ కళ్యాణ్ ను మచ్చిక చేసుకుంటే చాలు, రెండు పార్టీల బంధం అలా సాగిపోతుందని టీడీపీ భావిస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మరోలా ఉంది. ఇప్పటికైతే కూటమిలో జనసేన కాస్త డమ్మీగానే కనిపిస్తుంది. జనసేనకు చెందిన వాళ్లకు పనులు కావడం లేదు, పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు దక్కడం లేదు, చివరకు కాపు కార్పొరేషన్ ఉన్నా నిధులు కేటాయించడం లేదు. దీంతో టీడీపీ జనసేన మధ్య గ్యాప్ విపరీతంగా పెరుగుతుంది కాదు, పెరిగింది కూడా. దానికి నిదర్శనమే రెండు పార్టీల వాళ్లు వీధుల్లో పడి కొట్టుకోవడం. అందుకే ఇలాంటి పార్టీలను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చింది బీసీవై పార్టీ.